హలో హాయ్ అండి. క్యారెట్ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా క్యారెట్ ఫ్రై ఈ విధంగా చేశారంటే వాళ్ళు ఇష్టం కొద్దీ తింటారు, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ముందుగా క్యారెట్ని ఫ్రెష్గా కడిగి వీలైనంత వరకు సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్ ముక్కలు కూడా అందులో వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో ఒక 1 స్పూన్ పసుపు వేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి 10 మినిట్స్ వరకు అలాగే ఉంచుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి కలిపి చూస్తే ఇవి మనకు దగ్గర పడతాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, మీరు కారం ఎంత తింటారనుకుంటే అంత స్పైసీకి తగ్గట్టు చిల్లీ పౌడర్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకొని సాల్ట్ చెక్ చేసేసుకొని ఇప్పుడు పైనుండి ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తినని వాళ్ళు కూడా